మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. నిన్న ప్రాజెక్టు కట్టకు గండిపడటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా వరద తగ్గటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గటంతో హవేలీ గన్పూర్ పాపన్నపేట మండలాలకు ముప్పు తప్పింది. పోచారం ప్రాజెక్టు కట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు అధికారులు. మరోవైపు మంజీరా నది మరోసారి మహా ఉగ్రరూపం దాల్చింది. ఏడుపాయల ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను మంజీరా జలాలు తాకాయి. పసుపులేరు పుష్పాల వాగుకు వరద ఉధృతి తగ్గలేదు. జలదిగ్బంధంలోనే పిల్లికొట్టాల్ సబ్ స్టేషన్గా ఉండగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హవేలీ గన్పూర్ మండలం గాజిరెడ్డిపల్లి దగ్గర కల్వట్టు తెగిపోయింది. దీంతో బురుగుపల్లిలో చెరువుకు గండిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. గత 2 రోజులుగా మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా పెద్దశంకరంపేట, రామాయంపేట, హవేలీ గన్పూర్, చిన్నశంకరంపేట మండలాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది. పట్టణం అంతా కూడా నర్సాపూర్ పట్టణం, అదేవిధంగా పెద్దశంకరంపేట, రామాయంపేటలో పలు కాలనీలు జలమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి నిన్న మొత్తం మీద కూడా చాలా వరకు రహదారులు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రామాయంపేట నుండి కాజాపూర్కు వెళ్లే రోడ్డు పైన ఇప్పటి వరకు ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి హల్దీవాగు ఉప్పొంగడంతో తూప్రాన్ కిష్టాపూర్ వద్ద కాజ్వే పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మెదక్ జిల్లాతో పాటు జైరాబాద్ మండలం రాయిపల్లి వద్ద కూడా నారింజ ఉధృతంగా ప్రవహించడం. జాతీయ రహదారి 65 పైన కూడా భారీ ఎత్తున నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా వరకు ఉదయం 3 గంటల్లో కేవలం హవేలీ గన్పూర్లోనే 12.6 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా చేగుంటలో 11.9, రామాయంపేటలో 11.9, నార్సింగిలో 11.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఉన్న పోచారం ప్రాజెక్టులో, మెదక్ సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టులో విపరీతమైన చాలా ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు పెరగడంతో ఒక పరిస్థితి ఉధృతంగా ప్రమాదకరంగా మారింది. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోవడంతో చెరువుకు తాత్కాలికంగా అక్కడున్న ప్రాజెక్టు కూడా బొంగ ఏర్పడ్డది. అక్కడ అధికారులు అప్రమత్తమై వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. ప్రస్తుతానికి వరద నీరు తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికైతే హవేలీ గన్పూర్, పాపన్నపేట మండలాలకు వరద ప్రభావం తగ్గడంతో ముప్పు తప్పిందని చెప్పొచ్చు. మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు కూడా వరద తగ్గింది. అదేవిధంగా మంజీరా నది కూడా మరొకసారి ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఏడుపాయల ఆలయాన్ని వరద ముంచెత్తింది. ఇంకా చాలా వరకు పసుపులేరు, పుష్పాల వాగుకు మాత్రం వరద కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడ్డ పరిస్థితి కనబడింది. అదేవిధంగా నిన్న హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట్ గంగమ్మ చెరువులో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. ఒక వ్యక్తి మృతదేహాన్ని రాజ్పేట్ చెందిన బెస్తా సత్యం మృతదేహం దొరికింది. ఇంకా యాదగౌడ్ అనే వ్యక్తి మృతదేహం దొరకలేదు. ఈరోజు దీనికి సంబంధించి వరద పరిస్థితి, అదేవిధంగా అందుతున్న సహాయ చర్యలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజా నరసింహలు కూడా మెదక్ బయలుదేరారు. ఇక్కడ అందుతున్న సహాయక చర్యలకు సంబంధించి పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పనులను పరిశీలించారు హరీష్ రావు. అదేవిధంగా రాజ్పేట్ స్థానికుల నాయకులతోని అక్కడ మాట్లాడడం జరిగింది. జలదిగ్బంధంలో ఉన్న రాజ్పేట, దూప్సిగ్ తాండా వాసులను కూడా హరీష్ రావు పరామర్శించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. వర్షం కాస్త తగ్గుముఖం పడుతున్నట్టుంది. అక్కడక్కడ వరద కూడా తగ్గింది. అదేవిధంగా ప్రధానంగా కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువుకు గండిపడడంతో మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో నస్కల్, రాంపూర్ గ్రామాలకి ముప్పు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా అందరినీ గ్రామస్తులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ బొంగను పూడ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే చాలా వరకు గ్రామాలు అటు మెదక్ జిల్లాలో నిజాంపేట మండలంలో చిన్నశంకరపేట కానీ, హవేలీ గన్పూర్ కానీ చాలా వరకు గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ రాత్రి నుండి కొంచెం వర్షం తగ్గుముఖం పడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షం అదేవిధంగా కొనసాగితే మాత్రం చాలా వరకు చెరువులు గండిపడే పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు చాలా సివియర్గా ఉండే పరిస్థితి ఉంది.
సహాయక చర్యలకు సంబంధించి నిన్నంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ఎక్కడికక్కడ వరదలో చిక్కుపోయిన వారిని తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నారు. ఈరోజు మరొక 100 మంది సైనికులను కూడా ఇక్కడ మెదక్కి డిప్లాయ్ చేయడం జరిగింది ఈ సహాయక చర్యల్లో పాల్పంచుకునేందుకు. ఓవరాల్గా అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మంత్రులందరూ కూడా మెదక్లోనే ఉండి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు అధికారులతోని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HM టీవీ, మెదక్ నుండి.